హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే స్టాక్ ఆపరేషన్స్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో మనకి ఏంటంటే లింక్డ్ లిస్ట్లు అనేవి 3 టైప్స్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చరికి సింగిల్ లింక్డ్ లిస్ట్, సెకండ్ వన్ వచ్చరికి డబుల్ లింక్డ్ లిస్ట్, థర్డ్ వన్ వచ్చరికి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. టోటల్గా 3 లింక్డ్ లిస్ట్లు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ 3లో మనం సింగిల్ లింక్డ్ లిస్ట్కి సంబంధించి స్టాక్ ఆపరేషన్స్ అనేవి చేద్దాం. సో స్టాక్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి మనకి చెప్పండి క్లియర్గా. పుష్, పాప్, పీక్. సో ఇప్పుడు మేజర్ ఆపరేషన్స్ ఏమి దీంట్లో? పుష్ అంటే ఇన్సర్ట్ చేయటం, పాప్ అంటే డిలీట్ చేయటం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో చూడండి, సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏం జరుగుతుందంటే మనకి కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చరికే కొత్త నోడ్, న్యూ నోడ్ అనుకుందాం, ఓకేనా. ఈ న్యూ నోడ్ అనేది ఎలా ఉంటుంది? 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది సింగిల్ లింక్డ్ లిస్ట్ ప్రకారం. ఫస్ట్ వన్ ఏమవుతుంది? డేటా. సెకండ్ వన్ ఏమవుతుంది? నెక్స్ట్ అవుతుంది. సో దీంట్లో డేటా అనేది ఉంటుంది, దీంట్లో నెక్స్ట్ అంటే మీన్ నల్ అనేది ఉంటుంది, లేదంటేనేమో దాని యొక్క లింక్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ కొత్త డేటా స్టాక్ ప్రకారం లింక్డ్ లిస్ట్ అంటే ఇదే. మనకి మామూలుగా లింక్డ్ లిస్ట్లో ఎలా క్రియేట్ చేశాను? దీని పక్కన క్రియేట్ చేశాను నెక్స్ట్ నోడ్, ఆ తర్వాత నెక్స్ట్ నోడ్, ఇలా క్రియేట్ చేశాను. బట్ ఇదేంటి? స్టాక్ కదా. స్టాక్ కాబట్టి ఎలా ఉంటుందంటే దీని పైన వస్తుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అయితే నెక్స్ట్ సెకండ్ అనేది ఏమవుతుంది? దీనిపైన వస్తుంది. ఇది డేటా, ఇది నెక్స్ట్ థర్డ్ అనేది ఎక్కడ వస్తుంది? దీనిపైన వస్తుంది. సో ఈ టైప్లో ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చేసామంటే చూడండి, ఇక్కడ సింపుల్గా సింగిల్ లింక్డ్ లిస్ట్ని బేస్ చేసుకొని స్టాక్ ఆపరేషన్స్ అనేవి అంటే స్టాక్ అనేది క్రియేట్ చేశాను. క్లియర్గా చూడండి, ఒక నోడ్ అనేది క్రియేట్ చేశాను. ఈ నోడ్లో డేటా ఉంది, నెక్స్ట్ ఉంది. సో దీని డేటాని ఇక్కడ డేటాని నెక్స్ట్ నోడ్కి నెక్స్ట్ కింద ఇచ్చాను, అంటే రెఫరెన్స్ కింద ఇచ్చాను. మళ్ళీ చూడండి, ఇక్కడ ఒక నోడ్ ఉంది, దీంట్లో డేటాని నెక్స్ట్ నోడ్ రెఫరెన్స్ కింద ఇచ్చాను, ఓకేనా. సో ఇప్పుడు లాస్ట్లో ఉండే వాల్యూ వచ్చేసరికి మనకి ఏం జరుగుతుంది? టాప్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను? ఈ టాప్ పైన ఇన్సర్ట్ చేస్తాను. ఏదైనా ఒక వాల్యూని రిమూవ్ చేయాలంటే దేన్ని రిమూవ్ చేస్తాను? టాప్ని రిమూవ్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ ఆపరేషన్స్ అనేది ఒక ఎండ్లో జరుగుతాయి. ఏది అంటే పైనుంచి మాత్రమే ఆపరేషన్స్ జరుగుతాయి, ఇన్సర్ట్ చేయటం కానీ రిమూవ్ చేయటం కానీ. సో ఇప్పుడు చూద్దాం, చూడండి, లింక్డ్ లిస్ట్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేశానంటే ఒక స్టాక్ అనేది క్రియేట్ చేసాము. సో ఈ స్టాక్ని మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, పుషింగ్ అన్ ఎలిమెంట్ ఇంటూ ద స్టాక్ అని. ఆ పుషింగ్ అంటే ఏంటి? ఇన్సర్ట్ చేయడం. సో ఒక స్టాక్ని క్రియేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక స్టాక్ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసుకుంటా వెళ్ళిపోతాం. సో ఇన్సర్షన్ చేయడానికి మనం ఏమేమి స్టెప్స్ వాడతాము అనేది ఇక్కడ 1 by 1 చెప్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ఎలకేట్ మెమోరీ ఫర్ న్యూ నోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూ నోడ్ అంటే ఇక్కడ ఏం జరిగింది? ఎంటీ. స్టాక్ అనేది ఇప్పుడు ఏంటి? ఎంటీ, ఓకేనా. ఇక్కడ అసలు ఏమీ లేవు. కొత్త నోడ్ అనేది తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొత్త నోడ్ తీసుకుంటున్నా. ఆ నోడ్ అనేది చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది? ఫస్ట్ డేటా, తర్వాత నెక్స్ట్ అనేది ఉంటుంది, 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. దీని పేరే పెట్టమంటున్నాడు, ఏమని? న్యూ నోడ్ అని పేరు పెట్టమంటున్నాడు. సో మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోండి. ప్రీవియస్ క్లాస్లో మనం పి అని, క్యూ అని, టెంప్ అని, హెడ్ అని ఇలా డిఫరెంట్గా పెట్టుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నా? దాని పేరు న్యూ నోడ్ అని పెట్టుకున్నాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. తర్వాత చూడండి, ఇక్కడ సెట్ న్యూ నోడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇది డేటా కదా, ఈ డేటా పార్ట్లో ఏదైనా వాల్యూ రాయమంటున్నాడు. సో నేను ఎగ్జాంపుల్కి 1 అనే నెంబర్ ఇచ్చాను, వాల్యూ అనేది ఇచ్చేసాను. ఫస్ట్ క్రియేట్ అయిపోయింది, ఓకేనా. క్రియేషన్ జరిగినప్పుడు ఇక్కడ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? ఇదేగా టాప్, ఓకేనా. సో ఇప్పటిదాకా టాప్ అనేది ఉందా? చూడండి, ఈ వాల్యూ అనేది ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసిన వాల్యూ, ఈ వాల్యూ అనేది నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను. దీనికి ముందు టాప్ అనేది ఉందా? లేదు కదా. సో అందుకని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్, టాప్ అనేది కనుక నల్ అయితే, టాప్ అనేది ఇంతకుముందు లేదు కాబట్టి నల్ అయింది కాబట్టి ఇప్పుడు నేను టాప్ని క్రియేట్ చేస్తాను, ఓకేనా. టాప్ అనేది ఏదవుతుంది ఇప్పుడు? ఇదిగో చూడండి, ఇక్కడ ఈ 1 అనేది టాప్ అవుతుంది. ఇది ఇక్కడ ఉంది చూసారా డేటా, ఇది టాప్ అవుతుంది. ఇప్పటిదాకా టాప్ లేదు, ఇప్పుడు టాప్ అవుతుంది. చూడండి, సెట్ న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఏం చేస్తున్నా? ఈ న్యూ నోడ్లో నెక్స్ట్ ఉంది చూసారా, దీన్ని నల్గా తీసుకోమంటున్నా. సో ఇక్కడ కూడా చూసారా నల్ ఉంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఈ న్యూ నోడ్ని నేను ఏం చేస్తున్నా అంటే టాప్గా తీసుకున్నా. ఫస్ట్ నోడ్ అనేది క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు టాప్ అనేది నల్ కాదు, టాప్ అనేది ఏంటి? 1. ఇందాక టాప్ అనేది నల్ కాబట్టి ఏం జరిగింది? ఫస్ట్ వాల్యూని టాప్గా అనుకున్నాను. ఇప్పుడు చూడండి, కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇన్సర్షన్ చేయాలంటే మళ్ళీ ఏం జరగాలి? ఫస్ట్ కానీ రావాలి. ఇదిగో చూడండి, సెట్ న్యూ నోడ్, కొత్త నోడ్ అనేది తీసుకుంటున్నాను. ఆ నోడ్లో డేటా రాశాను, వాల్యూస్ ఏమి ఇక్కడ ఇచ్చినట్టు 2.
నెక్స్ట్ స్పేస్ ఏమి ఇవ్వలేదు. ఇదిగో చూడండి, సెట్ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు డేటా టు వాల్యూ, వాల్యూ అనేది ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ల, టాప్ అనేది నల్ కాదు, టాప్ అనేది వాల్యూ ఉంది. సో నల్ అయితే ఏం చేయాలి, కింద ఉన్న 2 స్టెప్స్ చేయాలి. నల్ అయితే, ఓకేనా, నల్ అయితే, కానీ ఇది నల్ కాదు కాబట్టి ఎల్స్లోకి వచ్చేసి ఈ 2 స్టెప్ చేయాలి. ఓకేనా, నాట్ నల్, టాప్ అనేది నాట్ నల్ అయితే ఏం చేయాలి, ఈ 2 స్టెప్స్ చేయాలి. ఈ 2 స్టెప్స్ ఏమేంటి చూడండి, ఇక్కడ సెట్ న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాప్. అంటే చూడండి ఇక్కడ టాప్ కదా ఇది, ఈ టాప్ని చూడండి ఇక్కడ ఇదేంటి టాప్ అన్నాము. ఓకేనా, ఇదేంటి యాక్చువల్గా ఇప్పుడు ఇది న్యూ నోడ్ కదా, కొత్తగా వచ్చిన నోడ్. ఇదిగో చూడండి, ఫస్ట్ ఇక్కడ తీసుకుంది ఏంటి, సెట్ న్యూ నోడ్, అంటే న్యూ నోడ్ కొత్త నోడ్ అనేది ఇన్సర్ట్ చేశా. అంతకుముందు ఇది కొత్త నోడ్. ఓకేనా, దీనికి టాప్తో కనెక్షన్ ఇచ్చేస్తా, టాప్ అయిపోయింది. ఇప్పుడు కొత్తది ఇంకొక నోడ్ తీసుకుంటున్నా కాబట్టి ఇది న్యూ నోడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, సెట్ న్యూ నోడ్ నెక్స్ట్ టు టాప్. సో ఏం చేయాలి, ఈ టాప్ని ఇదిగో చూడండి న్యూ నోడ్ నెక్స్ట్కి కనెక్షన్ ఇవ్వాలి. ఇదిగో చూడండి ఇక్కడ న్యూ నోడ్ నెక్స్ట్కి కనెక్షన్ ఇచ్చేసా. ఇది న్యూ నోడ్, దీని యొక్క నెక్స్ట్ కనెక్షన్ ఇచ్చా టాప్ని. తర్వాత ఏం చేయాలి చూడండి, సెట్ న్యూ నోడ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్, దీన్ని టాప్ చేసేస్తున్నా. అర్థమవుతుందా, కొత్తగా వచ్చిన వాల్యూని టాప్ చేయాలి, చేసేసా, అయిపోయింది, ఇన్సెషన్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఇంకొక ఇన్సెషన్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ మళ్ళీ ఎలకేట్ మెమోరీ ఫర్ ద న్యూ నోడ్ అండ్ నేమ్ యాజ్ న్యూ నోడ్, కొత్త నోడ్ మళ్ళీ క్రియేట్ చేయాలి. కొత్త నోడ్ తీసుకున్నా, దీని పేరేంటి, న్యూ నోడ్. ఓకేనా, తర్వాత స్టెప్ ఏంటి, సెట్ న్యూ నోడ్ టు డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, డేటా అనేది సెట్ చేయాలి, ఎంత 3. ఓకేనా, ఇంతవరకు కంప్లీట్ అయింది. దీని పేరేం పేరు, న్యూ నోడ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్, టాప్ నల్ కాదు 2 అనే వాల్యూ ఉంది. నల్ అయితే ఏం చేయాలనేది ఈ 2 స్టెప్స్. ఇప్పుడు ఆల్రెడీ 2 క్రియేట్ చేశాను. నల్ కాలేదు కాబట్టి ఏం చేయాలి, ఇదిగో చూడండి నాట్ నల్ అయితే ఈ 2 స్టెప్స్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి, న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాప్, ఇదిగో ఇది న్యూ నోడ్, ఇది డేటా, ఇది నెక్స్ట్. సో ఏం చేయాలి, ఈ టాప్ అనే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాను, ఇదిగో చూడండి దీనికి కనెక్షన్ ఇస్తున్నాను. టాప్ని తీసుకెళ్ళి న్యూ నోడ్ నెక్స్ట్ కనెక్షన్ ఇచ్చా, ఇది న్యూ నోడ్ అయినప్పుడు ఇది నెక్స్ట్. సో తర్వాత స్టెప్ ఏం చేయాలి చూడండి, ఇక్కడ న్యూ నోడ్ని టాప్గా మార్చాలి. న్యూ నోడేగా ఇది, దీని పేరు మార్చుతున్నా, ఏం పేరు, టాప్గా మార్చేసాను. సో కొత్త నోడ్ అనేది ఇలా ఇన్సెషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, పాప్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. పాప్ అంటే ఏంటి, రిమూవ్ చేయి. ఆల్రెడీ ఇదిగో వాల్యూస్ ఇచ్చేసాను, 1 2 3 వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు నేను రిమూవ్ చేయాల్సిన వాల్యూ ఏంటి, టాప్లో ఉన్న వాల్యూవే కదా. సో ఇప్పుడు చూద్దాం చూడండి, ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్, టాప్ అనేది నల్ కాల 3 అనే వాల్యూ ఉంది టాప్లో, నల్ అయితే కాదు, నల్ కాలేదు. నల్ అయితే ఏం చేయాలంటే అండర్ ఫ్లో అని చెప్పి చూపించాలంట. అంటే స్టాక్ అనేది ఎంటీ, అసలు ఏ వాల్యూస్ లేవు, లేనప్పుడు ఏం చేస్తుంది, అండర్ ఫ్లో అని చూపించాలి. కానీ స్టాక్ అనేది ఎంటీయా, టాప్ అనేది నల్లా కాదు కదా, టాప్ అనేది ఎంత 3. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎస్టీ సెట్ చేయాలి, ఏంటి, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టాప్. సో దీని మీనింగ్ ఇంతకుముందు మనం ఏం చేశానంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టాప్, టెంప్లో వాల్యూ పెట్టాను. టెంప్లో వాల్యూ పెడితే మీనింగ్ ఏంటి, అది టెంపరీ ఫైలు వర్క్ అయిపోగానే ఫినిష్ అవుతుందనే కదా. సో ఇప్పుడు ఏంటంటే పీటీఆర్ సెట్ పీటీఆర్కి సెట్ చేస్తే ఏం జరుగుతుందంటే టాప్ని పీటీఆర్లా అనుకోమంటున్నాడు. అంటే టాప్ ఇదేగా, దీన్ని పీటీఆర్ అనుకుంటున్నా. పీటీఆర్ అనుకోగానే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. ఓకేనా, చూడండి రిమూవ్ అయిపోయింది. పీటీఆర్ అని నేను ఎప్పుడైతే కనెక్షన్ ఇస్తున్నానో అక్కడ ఉన్న వాల్యూ రిమూవ్ అవుతుంది. సో రిమూవ్ అయిన తర్వాత ఏం జరగాలి, టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ నెక్స్ట్. సో అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది టాప్ కాబట్టి దీని కింద ఉండేది ఏమవుతుంది, టాప్ నెక్స్ట్ అవుతుంది. ఇది టాప్ కదా అసలు ఫస్ట్, ఈ టాప్ ఇది టాప్ నెక్స్ట్ కాబట్టి టాప్ నెక్స్ట్నే ఇక్కడ టాప్గా అనుకోండి అంటున్నాడు. సో అయిపోయింది. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఏంటంటే స్టాక్ ఆపరేషన్స్ యూజింగ్ ద లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్.